హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో మీ అందరి కోసం సేమియా తోటి దోశని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సేమియా దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ దోశని మనం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గానైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ప్రిపేర్ చేయొచ్చండి. ఇప్పుడు దీని తయారీ కోసం ఒక మిక్సీ జార్లో దీన్ని తీసుకొని దానిలోకి ఒక కప్పు దాకా సేమియా, అలాగే ఒక కప్పు పెరుగు వేసుకొని మొత్తం మిక్సీలో ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీలో ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి, దోశల పిండిలాగా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకొని దానిలోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం కూడా ఉప్పు అంతా కూడా దోశల పిండికి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి ఒక పెనం తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా లైట్గా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన దోశ వేసుకోవాలండి. ఇలా రౌండ్గా దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసాం కదా, ఇప్పుడు దీనిపైన మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మొత్తం కూడా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేయాలండి. అలాగే టమోటా ముక్కలను కూడా సన్నగా ఇలా తరిగి పెట్టుకొని మొత్తం కూడా ఇలా వేసుకోవాలి దోశ అంతా. అలాగే కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇలా వేసేసుకొని మొత్తం ఆయిల్ అనేది మనకి దోశ అంతా కూడా మొత్తం కూడా రౌండ్గా వేసుకోవాలండి. ఇలా మొత్తం పైన కూడా ఉల్లిపాయ టమోటాల పైన కూడా ఈ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేయాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ప్రాసెస్ అనేది. మనం హై ఫ్లేమ్లో పెడితే దోశ అనేది తొందరగా కాలుతుంది, కానీ ఉల్లిపాయలు టమోటా అయితే తొందరగా మగ్గవండి. హై ఫ్లేమ్లో పెడితే లో ఫ్లేమ్లో పెట్టి దోశ అనేది కాల్చుకోండి, అవి కూడా మగ్గుతాయి. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.